జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నా అంటున్నారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలు వచ్చినప్పుడు ఏకంగా దీక్ష చేశారు, అమ్మవారి మెట్లు కడిగారు. జనసేన సిద్ధాంతం అది కాదే, బీజేపీ సిద్ధాంతాన్ని పూచుకుంటున్నట్లు కాదా అది? నేను నా కూటమి నాయకుల అభిప్రాయం గురించి నేను మాట్లాడను. వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మళ్ళీ కావాలంటే వాళ్ళే చెప్తారు తప్ప వాళ్ళ అభిప్రాయం మీద అభిప్రాయం చెప్పటం అనేది అసలు మంచి పద్ధతే కాదు. నేను ఆ కాంట్రవర్సీలోకి నువ్వు లాగినా రాను. ఇక్కడ ఇంకొక ఆరోపణ ఉంది, మీరు కూడా పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడ్డారు అని. నేను పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో ఇప్పుడు కదా బాబు, ఆ తొలి ప్రేమ సినిమా అప్పుడే పడ్డా. తొలి ప్రేమ చూసి ఆయనతో ప్రేమలో పడిపోయారు. పడ్డాం, ఏం చేయము, పడ్డాం. అది సినిమా, అది నటన. కానీ ఇప్పుడు అంతా మొత్తం అంతా రాజకీయము. అదే ఒకసారి వచ్చిన అభిమానం, మరి అతను రాజకీయ నాయకుడైనా అభిమానం ఉంటుంది. అలాగ లైక్ చేస్తాను, ఇలాగ లైక్ చేయను అని కాదు కదా. ఒకసారి ఒక అభిమానం ఉన్నప్పుడు జనరల్గా అభిమానం అలాగే ఉంటుంది. సార్, ఏపీలో అన్డౌటెడ్గా నడిచేది కుల రాజకీయమే, కానీ కొన్నాళ్ల నుంచి మత రాజకీయం ఎక్కువగా నడుస్తోంది అనేటువంటి ఆరోపణ ఉంది. కొన్ని సందర్భాలు నిజమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మతం గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మతం గురించే మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కులం నడుస్తుందా, మతం నడుస్తుందా రాజకీయ పరంగా? కులం అన్నది జనరల్గా అంతర్లీనంగా ఉంటుంది. కుల రాజకీయం మంచిది కాదు. బట్ అయినా కులమే నడుస్తుందంటే ఇక్కడ చంద్రశేఖరరావు గారిది 0.4%. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు వరుసగా. మరి ఈ కులం నడవాల మరి. సో ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సార్, 2 ప్రశ్నలతో ముగిస్తాను సార్. మీకు పివి సునీల్ కుమార్కి మధ్యలో వైరం మొదట్లో రాజకీయంగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ బాడీ షేమింగ్ ఆరోపణలు, కామెంట్లు మీ ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. ఆయనేమో మిమ్మల్ని కాటి కాపరి అంటారు, మీరేమో ఆయన్ని ఆఫ్ సూట్ అది అని చెప్పి అంటూ ఉంటారు. జనాల్లో పలుచనవుతున్నాము అనేటువంటిది మీకు కానీ ఆయనకు కానీ లేదా సార్? మీ వర్షన్ మీరు చెప్పండి. ఏమని లేదు, డెఫినెట్గా నువ్వు అన్న దాంట్లో పాయింట్ ఉంది. కానీ బరి తెగించి ఒకడు మాట్లాడినప్పుడు మూసు కూర్చుంటాం సమంజసం కాదు అని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో బురదలో పందితో కొట్లాడటం డెఫినెట్గా సరైన ఇది కాదు. బట్ ఆ బురదలో పంది మీదకి వస్తున్నప్పుడు పక్కకి నెట్టవలసిన అవసరం ఉంది. వేటాడే ఎక్కర్లేదు, పక్కకి నెట్టవలసిన అవసరం ఉంది. మరీ మీదకి వస్తున్నప్పుడు. ఉండి నియోజకవర్గంలో నకిలీ దళితులు, నకిలీ క్రైస్తవుల పని పడతానని మీరు ఓపెన్గానే చెప్తున్నారు. మీరేం భయపడాల్సిన పనేం లేదు, మీ వెనక మేమున్నామని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ విజయ్ కుమార్తో పాటు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి, మీరు దండయాత్ర ప్రారంభిస్తారా, ఆపేస్తారా? లేదు, ఇది తను పాపం ఎందుకనో ఈజ్ మిస్గైడింగ్. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇలాగే ఒక అతను జోసెఫ్ అని ఇలాగే దొంగ కంప్లైంట్లు ఇస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు, క్రిస్టియన్ సమాధులు ఇద్దరే ఉన్నాయి. ఒక తల్లిగారిదే కాదు, సునీల్ కుమార్ లాగా తల్లి తండ్రి ఇద్దరిది కూడా అక్కడే ఉంది. వాళ్ళ చర్చ్ రికార్డులన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ చర్చిని కూడా నిర్మాణంలో పాలు పంచుకొని అందులో సెక్రటరీగా ఉండి ఇవన్నీ ఉంటే ఆ ప్రూఫ్లన్నీ పెట్టి ఎప్పుడో సంవత్సరం క్రితమే వారి సర్టిఫికెట్ని తొలగించడం జరిగింది. ఈయనేమో నీ దగ్గర బాప్టిజం సర్టిఫికెట్ ఉండి నీకు నీవే క్రిస్టియన్ అని చెప్పి నువ్వు చెప్పుకుని ఇవన్నీ ఉంటే తప్ప నీ పేరు జాన్ అయినా, నీ భార్య మేరీ అయినా, నువ్వు రోజు చర్చికి వెళ్ళినా, నేను క్రైస్తవుడినా అని డిక్లేర్ చేయనంతసేపు నీ సర్టిఫికేట్ ఏం కాదు, నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పి అతను చెప్తున్నాడు. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ రెడిక్యులస్. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు తీర్పులో కూడా చాలా స్పష్టంగా హూ ఎవర్ ప్రొఫెసర్స్
అది చాలు, వాడికి సర్టిఫికేట్ ఉన్నా ఓకే. ఎస్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చినప్పటికీ కూడా అది చెల్లదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో అలాగ మిస్గైడ్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నప్పుడు నిజాలు చెప్పు, ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తావు? అలా ఉందా ఎక్కడైనా? ఎక్కడా లేదు.